కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి. ఖమ్మంలో కార్మిక సంఘాలు ఐక్య ఆందోళనకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు, ఆసుపత్రి నిర్వహణ మీద టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు కొయ్యల శ్రీనివాస్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. కానీ లోకల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ప్రధానంగా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, ఒకవైపు పనిచేసే సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. ప్రభుత్వం ఏదైతే లక్ష్య సాధన సంబంధించినటువంటి ఒక రకంగా ప్రశంసాపూర్వకంగా ఉన్నప్పటికీ కూడా ప్రధాన ఆసుపత్రుల్లో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. దాదాపు 5,000 మంది ప్రతిరోజు ఓపీ వస్తూ పోతుంటుంది. అయితే వారికి ప్రజలకు వచ్చినటువంటి ఏదైతే వైద్యం కోసం వచ్చినటువంటి వారికి చేసేటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో, ప్రధానంగా ఆసుపత్రి సిబ్బంది ఏదైతే ఉన్నదో వారు ప్రత్యేకంగా వార్డ్ బాయ్స్ కావచ్చు, అట్లాగే ఆయమ్మలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నర్సులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఎవరైతే శానిటేషన్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాదాపు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో 2,295 మంది ఏదైతే పనిచేస్తున్నారు. వారికి గత 3 నెలల మట్టి ఏదైతే ప్రధానంగా వారి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది. ఇప్పటికే సమ్మెబాట పెట్టారు. ఎన్ని సందర్భాల్లో అధికారులకు విన్నవించినా కానీ మేము రోజువారీ శానిటేషన్ చేసుకునేటువంటి వాళ్ళు 3 నెలల మట్టి మాకు జీతాలు రావట్లేదు, మా జీతాలు ఇవ్వండి అని కాంట్రాక్టర్ని అడిగినా, అట్లాగే అధికారులు అడిగినా స్పందించడం లేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. రోజు నిత్యం ప్రజలు రోగాలతో వచ్చే వారికి సేవలు చేస్తుంటే మేము కూడా ఈరోజు జీతాలు రాక రోగాన పడి మా పిల్లలు అట్లాగే చదువులు కానీ మా పిల్లల కుటుంబాలు కానీ వీధిన పడే పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు శానిటేషన్ సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా పనిచేసే కార్మికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబంధించినటువంటి ప్రధానంగా ఆసుపత్రి విభాగాల్లో పనిచేసేటువంటి వర్కర్స్ యూనియన్ సంబంధించినటువంటి ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి వర్కర్స్ యూనియన్ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, అట్లాగే టీయూసీఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఖమ్మంలో జరుగుతున్నటువంటి ప్రధానంగా ఏదైతే హాస్పిటల్లో జరుగుతున్నటువంటి విషయాల పట్ల, అట్లాగే కార్మికుల పట్ల ఉన్నటువంటి పరిస్థితి ఏంటని తెలుసుకునే సార్ చెప్పండి. ప్రధానంగా ఏదైతే కార్మికులకి గత 3 నెలల మధ్య శాలరీలు రావట్లేదని, అట్లాగే శానిటేషన్ వర్కర్స్ ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక నాయకులుగా మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే కార్మికులు నాయకులు కానీ కార్మికులు కానీ మేము ఒకేసారి ధర్నా నిర్వహించలేదు. ఇవాళ తెలంగాణలో ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాద్ ఈ 4 జిల్లాల నుండి సుమారు రోజుకు 5,000 మంది 6,000 మంది ఓపీకి వస్తున్నటువంటి స్థితి ఉన్నది. వారికి ఎలాంటి ఆటంకం లేకుండా పేషెంట్ కేరు కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, గార్డెన్ సెక్షన్లో పనిచేసేవారు కానీ శుభ్రంగా సేవలు చేస్తున్నటువంటి స్థితి మా కార్మికులు ఉన్నది. ఇలా తెలంగాణ జిల్లాలో ఆదర్శ హాస్పిటల్ కూడా ఆదర్శంగా తెలంగాణ 33 జిల్లాల్లో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ ఆదర్శంగా నిలిచి అవార్డు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని నిర్లక్ష్యంగా వహిస్తుంది. గత 3 నెలల నుండి పస్తులుంటున్నారు. ఇలా ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అంటే పారిశుద్ధ్య కార్మికులు కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, పేషెంట్ కేర్ కానీ, ఇతరులు కానీ అందరూ కూడా కింది వర్గాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది పనిచేస్తున్నారు. దాదాపు 259 మంది ఉంటే 200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళిత వర్గాలు మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా జీవన విధానం కోసం గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాలకు వచ్చి కిరాయిలుండి అద్దె కొంపల్లో ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ అద్దె చెల్లించకుండా పస్తులుంటూ ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే హాస్పిటల్లో సత్యసాయి బాబా వాళ్ళు ఆశ్రమం వాళ్ళు ఉచిత భోజనం పెడితే ఆ ఉచిత భోజనం చేసుకుంటూ హాస్పిటల్లో పని చేసుకుంటూ పిల్లలకు ఆ భోజనం బాక్స్లో తీసుకుపోయి ఇంటికి పిల్లలకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా పని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి అంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లునోట్లో శని ఉన్నట్లు ఇవాళ ఖమ్మం జిల్లా పరిస్థితి ఉంది. ఇవాళ జిల్లాలో 3 ప్రధానంగా మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రుడు, రెవెన్యూ శాఖ మంత్రుడు, వ్యవసాయ శాఖ మంత్రులు. వీళ్ళందరికీ అనేక సార్లు విన్నపం చేసినాం. ఆందోళన ప్రధానంగా ఏదైతే అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉంది, అట్లాగే కాంట్రాక్టర్ నుంచి అంటే అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ ఎట్లా స్పందిస్తున్నారు? 3 నెలల మట్టి శాలరీ రాకపోవడం వల్ల కార్మికులు 3 నెలలుగా సార్ 2 సంవత్సరాల నుండి రావట్లేదు. అనేక ఆందోళన నిర్వహిస్తే పాపం కాంట్రాక్టర్ గారు 1,50,00,000 రూపాయలు అడ్వాన్స్ కట్టిండు. ఆయనే చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉన్నది. మేము మా వల్ల కాదంటున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు లేవు, బిల్లు ఇస్తే లేదు అంటున్నారు. ఎప్పుడైతే మేము 4 రోజులు 10 రోజులు సమ్మె చేస్తే
అప్పుడు ఒక ముష్టిగా ఒక నెల తీస్తున్నటువంటి పరిస్థితి. గత 2 సంవత్సరాల నుండి అంతే. ఒక వారం రోజులు సమ్మె చేస్తే ఒక నెల తీస్తారు, వారం రోజులు మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ వారం రోజులు సమ్మె చేస్తే మళ్ళీ ఒక నెల తీస్తారు. ఇప్పుడు గతంలో మే 1వ తారీఖున మేము సమ్మె చేస్తే మే 5వ తారీఖు నాడు ఇచ్చి మే 16వ తారీఖు కూడా మీకు ఏప్రిల్ వరకు జీతం ఇస్తామని చెప్పారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు 3 నెలలు కూడా పెండింగ్ ఉన్నది. ఇలా పిల్లలు స్కూల్ తెరచడానికి అవకాశం వచ్చింది. స్కూల్కు బెల్టులు కొనాలి, బ్యాగులు కొనాలి, పుస్తకాలు కొనాలి, అద్దెలు కట్టాలి, పస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనివార్యంగానే మేము ఇవాళ పనులు జరగకుండా మేము ఇళ్ళలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ప్రభుత్వం జీతాలు ఎట్లా ఇవ్వాలనేది యంత్రాంగం ఆలోచించలేదు. ప్రత్యామ్నాయంగా మున్సిపాలిటీ వర్కర్స్ తీసుకొచ్చి పనిచేపిస్తున్నటువంటి కార్మికులు పోటీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కేవలం ఊడ్చే వాళ్ళే తప్ప ఇవాళ పేషెంట్ కేర్ కానీ వాళ్ళకు వైద్య సేవలు చేసే వాళ్ళు కానీ లేరు. ఇవాళ ఎందుకు ఆవేదనతో చెబుతున్నామంటే మేము ఇక్కడే తినుకుంటూ ఇక్కడే బాక్సులో పిల్లలు కట్టుకుంటూ పోయి మేము సేవ చేస్తే మమ్మల్ని గుర్తిస్తలేదు. ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు కనీసం ఎంత నిర్లక్ష్యం అంటే నాకు సంబంధం ఉంది, గవర్నమెంట్ ఇస్తేనే ఇస్తా, కనీసం ఇక్కడ బిల్లు చేసి గవర్నమెంట్కి పంపించవలసిన బాధ్యత సూపరింటెండెంట్ గారి కాడ ఉన్నది. ఇక్కడ 259 కార్మికులు బాగోలు చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ గారి కాడ ఉంది. అయినా నాకు సంబంధం లేదు అని పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నటువంటి స్థితి, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు సూపరింటెండెంట్ గారు. అందుకనే మేము రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాదు కోటి వైద్య విధాన పరిషత్ ఆఫీస్ ముందు ఈ 259 మంది కార్మికులతోనే మేము మహాధరణ నిర్వహిస్తున్నాం. మాకు డబ్బులు ఇస్తారా లేదా మేము అక్కడే వంట ఆర్పు చేసుకొని కూడా హైదరాబాద్లో ఉండడానికి కూడా మేము ప్రయాణం అయ్యి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే కార్మికుల పక్షాన ప్రధానంగా మేము మా సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధమవుతున్నాం. హైదరాబాద్ కూడా అధికారులు పై స్థాయి అధికారులకు వెళ్ళి మా విన్నపాలను విరమించుకుంటూ లేదంటే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం అని చెప్పేసి ఇక్కడ కార్మిక సంఘ నాయకులు కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.